ఈ సెక్యూరిటీ చెక్ దగ్గర బాటిల్లో వాటర్ ఉంటే కూడా అలౌ చేయాల, పంపేమంది. నాట్ బ్రింగ్ ఇన్సైడ్ అంట. వీసా ఖచ్చితంగా కావాలి. వీసా సంబంధించిన లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. వీసా ఛార్జెస్ ఆల్మోస్ట్ 2400 ఛార్జ్ చేస్తారు. ఇమిగ్రేషన్ కోసం లైన్ చూసారు వియత్నాంలో ఎంతమంది ఉన్నారు. ఓరి నాయను, అయినట్టు ఈరోజు గంటలే. హలో గైస్, అందరూ ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ప్రస్తుతానికి ఈ థాయిలాండ్ని వదిలేసే టైం అయితే వచ్చేసింది. చాలా మిస్ అవుతాను. థాయిలాండ్లో మెయిన్ ఫుకెట్ని, ఆ ఫిఫీ ఐలాండ్ని చాలా మిస్ అవుతా. ఎందుకంటే అంత బాగా నచ్చింది నాకు. అసలు ఈ బ్యాంకాక్, పటాయా కన్నా ఫిఫీ, ఆ ఫుకెట్ అనేది నెక్స్ట్ లెవెల్. అసలు మైండ్లో పోవట్లేదు. ఓకే, ఇప్పుడు నేను స్టే చేస్తున్న హాస్టల్ ఇదే, బ్యాంకాక్ నోమాడ్ హాస్టల్, బ్యాంకాక్లోది. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఆల్రెడీ తమిళ చూసారు కదా, మన నెక్స్ట్ కంట్రీ, 7th కంట్రీ వియత్నాం అయితే వెళ్తున్నాను. చాలా మంది కామెంట్స్ చేశారు. నేను స్టార్టింగ్ వీడియోల నుంచి అడిగాను ఏ కంట్రీ అయితే బాగుంటుందో ఒకసారి కామెంట్ చేయండి అని చెప్పి. ఎక్కువ మంది వియత్నాం వెళ్ళు మాత్మా అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్లు పెట్టారు. ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్ పెడితే చాలా మంది వియత్నాంకి టికా గుద్దేశారు. బాగుంటుంది, మామూలుగానే బాగుంటుంది తెలుసు. ఓకే, ఇప్పుడు వెళ్తున్నాను. వియత్నాం వెళ్ళాలంటే వీసా ఫ్రీ కాదు, ఈ వీసా కావాలి. దాని ఇన్ఫర్మేషన్ మొత్తం ఇమిగ్రేషన్ టోటల్ A to Z ఎయిర్పోర్ట్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎక్కడి నుంచి అయితే మనకి ఎయిర్పోర్ట్కి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి, బ్యాంకాక్ నుంచి DMKకి. ఏ బస్సు ఎక్కడి నుంచి అనేది క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే మామ గట్టిగా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్త దేశానికి వెళ్తున్నాం, ఇక్కడ నుంచి మామూలుగా ఉండదు. బ్యాంకాక్ నుంచి ఇండియా రావట్లేదు, వేరే కంట్రీకి వెళ్ళిపోతున్నాయి. ఓకే, లెట్స్ గో. హాస్టల్స్ ఉన్నాయి, ఇదిగోండి. ఓహో హాస్టల్ ఇది, బ్యాంకాక్ నోమాడ్ అది, అదే మింటూ హాస్టల్. చాలా హాస్టల్స్ ఉన్నాయి ఇదే రోడ్లో. కౌసన్ రోడ్కి జస్ట్ ఒక 800 మీటర్స్ ఎక్కడి నుంచి, అంతే. బాగుంటుంది, నైట్ వైపు కూడా బాగుంది ఈ రోడ్లో. రాత్రి లాస్ట్ వీడియో చూడకపోతే చూడండి, చూపించాను. నైట్ లైఫ్ బాగుంది ఇదంతా. మీకు లాండ్రీస్ ఉంటాయి, ఇక్కడ ఫుడ్ ఉంటుంది, అన్నీ ఉన్నాయి. 7-11 కావాలంటే కొంచెం ఒక 300 మీటర్స్ బయటికి వెళ్ళాలి. అలాగా మీకు చాలా చోట్ల ఇదిగోండి ఇలాంటి మిషన్స్ ఉంటాయి. ₹1 వేస్తే మీరు బాటిల్ వాటర్ పట్టుకోవచ్చు. అది పెద్ద బాటిల్ పట్టుకోవాలంటే ఆ పక్కన కూడా ఉంది. బాగుంది కదా, వాటర్కి ఇబ్బంది పడకుండా. చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి అలాంటివి. కనిపించిన చోట బాటిల్ పట్టేసుకోండి. కొనుక్కోవాలంటే మళ్ళీ ₹60, ₹70 మన డబ్బుల్లో. బస్ స్టాండ్కి నడుచుకుంటూ వెళ్తున్నా. రివర్ బాగుంది కదా. సైడ్ హౌసెస్ లాగా అనిపిస్తున్నాయి. ఇక్కడ డెమోక్రసీ మాన్యుమెంట్ అని చెప్పి ఒకటి ఉంటుంది, ఇదిగోండి అదే. ఇక్కడ ఈ సిగ్నల్ దగ్గర అయితే మీకు A4 అనే నెంబర్ అయితే 4 అనే నెంబర్ బస్సు వెళ్తుందని చెప్పారు. ఇక్కడికి వచ్చి నడుచుకుంటూ చూడాలి. డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి ఉంటాయి అంటే ఇక్కడ నుంచి. నేను ఫ్లోటింగ్ మార్కెట్కి వెళ్ళి వచ్చినప్పుడు కూడా బస్సు ఇక్కడే దింపేసాడు. ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళాను రూమ్కి. నేను డాన్ మియాంగ్ ఎయిర్పోర్ట్కి A4 నెంబర్ బస్సు ఉంటుంది. ఎవ్రీ 10 మినిట్స్కి 15 మినిట్స్కి ఒక బస్సు ఉంటుంది. వచ్చేసాం ఎయిర్పోర్ట్కి. DMK ఎయిర్పోర్ట్, డాన్ మియాంగ్ ఎయిర్పోర్ట్. ఈ బస్సులోని A4. మనకి సిటీ నుంచి ఒక 50 థాయ్ బాట్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ లోపే వచ్చేసింది. గుడ్. ఇదే డిపార్చర్స్. డాన్ మియాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అవుట్ సైడ్ వ్యూ చూడండి ఎలా ఉందో. ఎయిర్పోర్ట్ బాగుంది కదా. మనకి హోచిమిన్ సిటీకి వెళ్ళడానికి, అదే వియత్నాంలో హోచిమిన్ సిటీకి వెళ్తున్నా. ఫస్ట్ నెంబర్ 1, 2లో బోర్డింగ్ పాస్ ఇస్తున్నారంట. అదిగోని ఇవే. ఎయిర్ ఏషియా బుక్ చేశాను. మనకి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 5500 ఛార్జ్ చేశారు హోచిమిన్ సిటీ వెళ్ళడానికి. ఓకే, వెళ్ళి ఒకసారి బోర్డింగ్ పాస్ తీసేసుకుందాం. ఇదే, ఈ 2 కౌంటర్లు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బోర్డింగ్ పాస్ ఇది అయిపోయింది. విండో సీట్ ఆల్రెడీ మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడే సెలెక్ట్ చేసేసుకున్నా. ఇక్కడ పాపను అడగాల్సిన అవసరం లేకుండా పోయింది. అడగలేదు, ఏం అడగల, జస్ట్ ఒక వీసా అడిగింది. వీసా అయితే ఫోటో తీసుకున్నారు. ఇమిగ్రేషన్లో ఉంటుంది నెక్స్ట్ అసలైన సినిమా అంతా. ఇమిగ్రేషన్లో చూసుకుందాం. ఇప్పుడు గేట్ నెంబర్ 2కి అయితే ఇచ్చారు. ఓకే, మనం గేట్ నెంబర్ 2కి వెళ్ళి ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని తర్వాత పూర్తి విషయాలు మాట్లాడుకుందాం. ఓకే, ఎయిర్పోర్ట్ మాత్రం సూపర్ ఉంది, చూస్తూ వెళ్ళిపోదాం. మొత్తం అయిపోయిందా. సెక్యూరిటీ చెక్ దగ్గర బాటిల్లో వాటర్ ఉంటే కూడా అలౌ చేయాల, పంపేమంది.
నాట్ బ్రింగ్ ఇన్సైడ్ అంట. వంపేమంది, వాటర్ వంపేసి లోపలికి వచ్చా. ఇమిగ్రేషన్లో ఏం అడగల. ఇక్కడ బ్యాంకాక్లో మరి ఇమిగ్రేషన్ ప్రాబ్లం లేదేమో, ఏం అడగల. జస్ట్ ఏంటంటే వీసా అడిగారు బోర్డింగ్ పాస్ దగ్గర. వీసాలో మనం అన్నీ మెన్షన్ చేయాలి, రిటర్న్ ఫ్లైట్ టికెట్ అలాగే హోటల్ బుకింగ్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ఇండివిజువల్గా ఏం క్వశ్చన్లు అడగలేదు. జస్ట్ వీసా అడిగారు, చూసి అయితే బుద్ధి పంపించేశారు. మామూలుగా లేదు, స్టాంప్ పడిపోయింది మంది. మనకి మన 7th కంట్రీ వియత్నాం స్టాంప్ అయితే పడిపోయింది, మామూలుగా ఉండదు. మెయిన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మీరు వియత్నాం రావాలనుకుంటే మెయిన్ అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ కామన్, రిటర్న్ ఫ్లైట్ టికెట్ అడుగుతారు ఖచ్చితంగా. అలాగే క్యాష్ ఏం క్యారీ చేస్తున్నాం అని చెప్పి ఏమీ అడగలేదు ఇక్కడ. ఓకే, వీసా అడిగారు, వీసా ఖచ్చితంగా కావాలి. వీసా సంబంధించిన లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. వీసా ఛార్జెస్ ఆల్మోస్ట్ 2400 ఛార్జ్ చేస్తారు. ఒక 30 days వరకు ఉండొచ్చు మీరు వియత్నాంలో. దాన్ని బట్టి మీరు వీసా మీరే ఓన్గా ఫిల్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే వీసా, ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీరు వీసా అప్లై చేస్తున్నప్పుడు ఫస్ట్ మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ పాస్పోర్ట్ అయితే యాడ్ చేయమని అడుగుతుంది. అక్కడ మీకు 100% ఎవరికి మ్యాచ్ అవ్వదు. ఆల్మోస్ట్ 65-70% మ్యాచ్ అయ్యి టిక్ వస్తుంది, గ్రీన్ టిక్ వచ్చిందంటే చాలు, అయిపోద్ది. 100% మ్యాచ్ అవ్వలేదని చెప్పి మీరు కంగారు పడకండి. 65% to 70% మ్యాచ్ అవ్వగానే గ్రీన్ టిక్ వస్తుంది, చూసుకోండి. గ్రీన్ టిక్ వచ్చినా సరే కింద ఇది రిజెక్ట్ అవ్వచ్చు అని చెప్పి చూపిస్తుంది. లేదు, మ్యాక్సిమం 99% అయితే మీకు కన్ఫర్మ్ అయిపోద్ది. కానీ మెయిన్ ఇన్ఫర్మేషన్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వాలి. పాస్పోర్ట్లో మీ పేరు ఎలా ఉంది, దీంట్లో ఎలా ఇచ్చారు, అలాగే హోటల్ అడ్రస్, మీరు రిటర్న్ ఫ్లైట్ టికెట్, ఏ ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ అవుతున్నారు, ఏ ఎయిర్పోర్ట్ నుంచి డిపార్చర్ ఏరియాలు అన్నీ పర్ఫెక్ట్గా ఇవ్వాలి. అవి చూసుకోండి. కొంచెం రాకపోతే మీకు ఓన్గా అప్లై చేసుకోవడం రాకపోతే ఏదో ఒక వెబ్సైట్స్ ఉంటాయి కదా, దాని ద్వారా అట్లీస్ట్ కానీ అటువంటి ఎక్స్ట్రా పేమెంట్ చేసి చేసుకోండి, అది బెటర్. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా ఇన్స్టాగ్రామ్ ఐడి సేమ్ మన క్రాంతి ట్రావెల్ బ్లాగర్ మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తా. కింద కామెంట్స్ చేయండి, తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను ఏదైనా డౌట్స్ ఉంటే కనుక. అబ్బా ఆయాసం వస్తుంది మా బ్యాగ్ మోసుకుంటే చెప్పాలి కదా, మామూలుగా లేదు, దోలు తీరిపోతుంది చెప్పాలంటే. థాయిలాండ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి, చాలా బాగుంటాయి. సోలోగా ఎక్స్ప్లోర్ చేశా. చాలామంది బ్యాంకాక్ పటాయా వెళ్తారు కానీ ఫుకెట్ వెళ్ళరు. ఫుకెట్ కూడా వెళ్ళి ఫుకెట్లోని ఫీఫీ ఐలాండ్ కూడా ఎక్స్ప్లోర్ చేశా. సూపర్, అసలు అదిరిపోయింది. అసలు నాకు అసలు బీభత్సంగా నచ్చేసింది. చూడండి, ఒకసారి సపోర్ట్ చేయండి. అప్పుడు ఇక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ కంట్రీస్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తా. ఓకే, ఫస్ట్ అయితే మనం వియత్నాంలోకి వెళ్ళిపోవాలి. లెట్స్ గో. మన గేట్ నెంబర్ 2 ఇటువైపు వెళ్ళాలి. ఏదైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ డ్యూటీ ఫ్రీ ఉంటాయి. ఇదిగోండి, ఇదంతా డ్యూటీ ఫ్రీనే. చూస్తామంటే చూద్దాం, లోపలికి వెళ్ళి చూడొచ్చు. మందే మొత్తం పర్ఫ్యూమ్లు ఉంటాయి, పర్ఫ్యూమ్స్ నైస్. ట్రై చేయాలంటే ఫ్రీగా కొట్టేసుకోవచ్చు, కొట్టుకొని వెళ్ళిపోవడమే. ఎవడో అడగడం వల్లనే. మిలానో బాగుంటుంది, మిలానో సూపరు. థాయిలాండ్లో మెయిన్ ఇది ఫేస్ క్రీమ్లు అవన్నీ చాలా బాగుంటాయి. క్రాస్ ఓకే, ఇవన్నీ పర్ఫ్యూమ్లే, మంచి కాస్ట్లీ పర్ఫ్యూమ్లు బాగుంటాయి మొత్తం. ఇక్కడ థాయ్ రెస్టారెంట్ ఉంది. ఓహో, బాగుంది ఎయిర్పోర్ట్, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నా, చాలా బాగుంది. మెక్డానల్డ్స్ కూడా సూపర్. బ్యాగులు ఉన్నాయి మామ, అదే బోల్డ్ రేట్లు ఉంటాయి. నైస్. 21-26 ఇది. కపంకో ఈ బావా ఇక్కడ వాడే పదాలు. అమ్మాయి ట్రెడిషన్ బాగుంది కదా, డ్రెస్ బాగుంది. డ్రాగన్ ఎక్స్ప్రెస్ రెస్టారెంట్. ఇక్కడ ఇదిగోండి ఫ్లైట్ చూసుకోవచ్చు, 1540. ఇదిగోండి మన ఎయిర్ ఏషియా FD654
గేట్ నెంబర్ 2 హోచ్మ్యాన్ సిటీ. అదే కొత్త దేశానికి కొత్తగా ప్రయాణం. 1 to 6కి వెళ్ళాలంటే కిందకి వెళ్ళాలి. ఇక్కడ డ్యూటీ ఫ్రీ ఉంది, చూద్దామా ఒకసారి? చూద్దాం, పాపనే చూద్దాం కనీసం. గుచ్చి ఫ్లోరా డిస్కౌంట్స్ ఉన్నాయి. టాయ్స్ టాయ్స్ టాయ్స్. హౌ మచ్ టాయ్స్? హౌ మచ్? టాయ్స్ 69 బాత్ అనుకుంటుంది. సూపర్ మామ, రేట్లు గట్టిగానే ఉన్నాయి. మనం ఏం కొంటాం ఇక్కడ? 5 కొంటే 1 ఫ్రీ అంట. 5 ఎవడు కొంటాడు? 1 కొనడమే ఎక్కువ. ఇది సూపర్. బ్లెండ్ 285 1 లీటరు ఎంత? 380 థాయ్ బాటు. ఇది 470 థాయ్ బాట్ అంట. అంటే ఇది కూడా ఇంచుమించుగా అంతే. రకరకాల బ్రాండ్లు, అసలు ఆ బ్రాండ్ల పేర్లు ఏందో కూడా తెలియదు. ఇవన్నీ లోకల్ బ్రాండ్లు ఏంటి? లోకల్ బ్రాండ్. ఏ జానీ వాకర్ మందే. జానీ వాకర్ మందే. ఇక్కడ జానీ వాకర్ ఉంది. ఎంత? ఆ 3 కలిపి ఒక్కొక్కట 10,000, ఆల్మోస్ట్ 9,300 బాత్ అంట అంతే. ఇది రాయల్ సెల్యూట్, అది కూడా ఆల్మోస్ట్ 20,000 చేంజ్. సూపర్, మంచి రేట్లే, మంచి కట్టుబాట్లు వీళ్ళందరికీ. 30% డిస్కౌంట్ ఉందంట. ఇది మనం ఇండియా వెళ్తే ఏదో తీసుకెళ్ళే వాళ్ళం, లేదు. జంప్. కిందకి వెళ్ళిపోదాం. ఏంది ఇది? ఎక్కడ లేని సంత అంతా ఇక్కడే ఉంది. ఇంతమంది ఉన్నారు. ఇది గేట్ నెంబర్ 6, 5, 4, 3, 2 సపరేట్గా. మనం 2కి పెద్ద లైన్ ఉంది. ఇది 4కా? కాదులే అయ్యా, మనది 2 నెక్స్ట్. 150 బాత్ అంతే, ఏదైనా సరే. మనకి ఇక్కడ ఫుడ్ మెయిన్. ఈ 7-Elevenలో ఈ బర్గర్లు అవి ఇవే కాపాడుతున్నాయి. బ్రేక్ఫాస్ట్ కానీ అట్లకి కానీ ఎక్కడైనా మనకు లంచ్ దొరకనప్పుడు ఇవే దేవుడు. కొంచెం దొరుకుతుంది లంచ్ బాగానే, కాకపోతే మన దగ్గరలో లేనప్పుడు, మనకు అది నచ్చనప్పుడు వీటితో మేనేజ్ చేసుకోవడమే. ఇంకా 1 అవర్ టైం ఉంది. ఇక్కడ కూడా మనకి విండో సీట్ వచ్చింది. ఇది మనం ముందే బుక్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్నప్పుడు విండో సీట్ సెలెక్ట్ చేసుకున్నా. టర్కిష్ ఎయిర్లైన్స్ అంట. అంత పెద్దది ఉందో చూడండి, బాగున్నాయి. లోడ్ ఇవన్నీ ఇలా తీసుకెళ్తారు. ఎయిర్పోర్ట్ ఈజ్ టాన్సాన్ హాట్ ఎయిర్పోర్ట్ అంటారు దీన్ని, హోచ్మ్యాన్ సిటీ. ఫ్లైట్ వెళ్తుంది. ఇంకెళ్ళిపోదాం. ముందు ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఇమిగ్రేషన్ కోసం లైన్ చూసారు వియత్నాం వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఓరి నాయను, అయినట్టే ఈరోజు గంటలే. ఫైనల్గా
వియత్నాం స్టాంప్ అయితే పడిపోయింది. మన 7th కంట్రీ వియత్నాన్ని చాలా మంచిగా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మీకు. వియత్నాంలో హోచిమిన్ సిటీకి అయితే వచ్చాను. హోచిమిన్ సిటీ నుండి మీకు దనాంగ్ని ఎక్స్ప్లోర్ చేస్తా, హోయాన్ ఎక్స్ప్లోర్ చేస్తా, అండ్ హెనాయ్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తా. ఇవన్నీ కంటిన్యూగా కొడదామని ప్లాన్ ఉంది. మొత్తాన్ని కంటిన్యూగా ఎక్స్ప్లోర్ చేస్తాను. ప్లీజ్ మామ, మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ చేస్తే చాలు. ప్రపంచ యాత్ర అనేది కంటిన్యూ చేస్తాను. అది ఈ మెయిన్ ఇమిగ్రేషన్లో ఏమి అడిగారంటే ఏం అడగల. కాకపోతే ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటంటే రిటర్న్ ఫ్లైట్ టికెట్ కావాలి, అండ్ అలాగే మీకు ఈ వీసా కావాలి. వీసాకి 2400 ఛార్జ్ చేస్తారు మన కరెన్సీలో. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. అలాగే మీరు సిమ్ మన ఇండియాలో ఉన్నప్పుడే అగోడాలో విఎర్టెల్ ఉంటుంది, అది బుక్ చేసుకోండి. నేను ఆల్రెడీ చూపిస్తాను ఇప్పుడు మీకు నెక్స్ట్ వెళ్ళి. అలాగే కరెన్సీ కూడా డాలర్స్ క్యారీ చేయండి. కొంచెం జస్ట్ ఒక 1000 రూపీస్ మన ఇండియన్ కరెన్సీని అక్కడ డాంగ్స్ తెచ్చుకోండి. అదేమవుతుందంటే మీకు ఇక్కడ వచ్చిన తర్వాత మీ హోటల్కి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. ఒక 1000 రూపాయల వరకు సరిపోద్ది. అంటే బస్సులో వెళ్దాం అనుకుంటే మీ ఇష్టం. ఆ కార్లో వెళ్తా అంటే ఒక 2-3,000 అంతేని తెచ్చుకోండి. అది నేను అలాగే కొంచెం డాంగ్స్ అయితే తెచ్చుకున్నా, డాలర్స్ క్యారీ చేస్తున్నా. ఇంకా మిగిలిన ఈ క్రెడిట్ కార్డులు, నియో గ్లోబల్ కార్డులు అవి ఉంటాయి కదా, అలా వాడుకోవడమే. అది ఫైనల్గా వచ్చేసాం. ఇప్పుడు మనం హాస్టల్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ సిమ్ అయి తీసుకొని ట్రాన్స్పోర్ట్ ఏంటి అవన్నీ ఇన్ఫర్మేషన్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. మనం ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని బయటికి రాగానే మీకు బయట కరెన్సీ ఎక్స్చేంజ్లు కానీ సిమ్లు కానీ చాలా ఉంటాయి. మీరు మ్యాక్సిమం ఇండియాలో ఉన్నప్పుడే సిమ్ బుక్ చేసుకొని రండి అగోడాలో. అది కూడా మీరు ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకోవాలి కూడా మెన్షన్ చేసి ఉంటుంది అక్కడ. హోచిమిన్ సిటీనా లేకపోతే హెనాయినా ఈ దనంగా అని, దాన్ని బట్టి చూసుకొని పెట్టుకోండి. మీకు వే టు గో కౌంటర్, ఇది వే టు గో కౌంటరు. నేను బుక్ చేసినప్పుడు ఈ కౌంటర్ నేమ్ చూపించింది. ఇక్కడికి వచ్చి సిమ్ తీసేసుకున్నా. మన కరెన్సీలో చెప్పాలంటే ఒక 600కి అలా వచ్చేసింది. అది నేను లేట్గా బుక్ చేసుకున్నా. మీరు ముందుగానే బుక్ చేసుకోండి, విఎర్టెల్ బుక్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. అది నేను బుక్ చేసుకుంది మొబైల్ ఫోను. 600కి వచ్చింది కదా. అదే ఇక్కడ అడిగితే వీళ్ళ కరెన్సీలో 3,50,000 చెప్తున్నారు. అంటే ఎంతో ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి, 3,50,000 డాంగ్ చెప్తున్నారు. అది అలా ఉంటుంది. అందుకని సేఫ్టీగా ముందుగానే చేంజ్ చేసుకోండి అన్నీ. ఇప్పుడు మనం అయితే ఏదో ఒక బండి బుక్ చేసుకొని వెళ్ళిపోదాం. అబ్బా బాగుంది మొత్తం. ఎయిర్పోర్ట్లో బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఫ్లవర్స్ ఎక్కడెక్కడ డెకరేషన్ చేశారు. మా కోసం ఆడు సోలో ఎవరైనా వస్తారని వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా బైక్ బుక్ చేసుకోవాలి మన హోటల్కి. ఇదిగోండి Tan Son Hat ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హోచిమిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది హోచిమిన్ సిటీది. ఇదే వస్తే ఇక్కడ దిగుతారు మీరు. ఇదిగోండి ఇక్కడ బయటికి వచ్చేస్తే మీకు ట్యాక్సీలు అవన్నీ చాలానే ఉన్నాయి. మీరు ఇక్కడ గ్రాబ్ యాప్ యూజ్ చేసుకుంటే మీకు తక్కువలో అయిపోతుంది. ఇక్కడ రేట్లు మీకు తెలిసిందే ఎయిర్పోర్ట్లో. అది మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పాను అనుకోండి. నా కరెన్సీ ఎక్స్చేంజ్, సిమ్ గురించి చెప్పాను, ఈ వీసా గురించి చెప్పాను, అన్నీ చెప్పాను క్లియర్గా. ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఈ వియత్నాం సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఎయిర్పోర్ట్ నుంచి అయితే బైక్ బుక్ చేసుకున్న గ్రాబ్లో 40,000 డాంగ్ అయితే పడింది ఆల్మోస్ట్. అది ఎయిర్పోర్ట్లో అయితే చాలా అడుగుతున్నారు. 200 అంటే 2 lakhs, 150,000. ఇంకా ఇక్కడ అంతా లక్షల్లోనే వ్యాపారం. వేలలో ఏముండదు. అంతా మనం ఇక్కడికి వస్తే కోటీశ్వరులమే, మామూలుగా ఉండదు. మరి రేట్లు ఎలా ఉంటాయి కూడా చూపిస్తాను తర్వాత, అప్పుడు షాక్ అవుతుంది. అది మరి ఇప్పుడైతే మనం హాస్టల్కి వెళ్ళిపోతున్నాం. హాస్టల్ అయితే బుక్ చేసుకున్నాను. మన కరెన్సీలో 350 రూపీస్ పడింది ఒక రోజుకి. ఈ రేపంతా హోచిమిన్ సిటీని గట్టిగా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఈరోజు కుదిరితే నైట్ లైఫ్ ఉంటుంది. మంచి పటాయా వాకింగ్ స్ట్రీట్ లాంటిది ఒక స్ట్రీట్ ఉంటుంది, అదంతా ఎక్స్ప్లోర్ చేసుకుందాం ఈరోజు. ఓకే బాయ్ బాయ్, థ్యాంక్ యూ. వచ్చేసాం మన హాస్టల్ దగ్గరికి. ఇక్కడికి రావడానికి 49,000 డాంగ్ అయితే అయింది. 49,000.
ఇదే మన హాస్టల్, 9 హాస్టల్ ఉంది కదా, ఇదే లోపలికి వెళ్ళి చూపిస్తా నా. ఇంకా స్టార్టింగ్ సుఖశేఖనం మామూలుగా లేదు. 9 హాస్టల్. ఇదే మన బెడ్. అబ్బా సపరేట్ రూమ్ లాగా ఒకటి ఉంది, ఏసీ కూడా ఉంది. 350 రూపాయలకి వచ్చింది ఒక రోజుకి. సూపర్. ఇక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్లు అవి చేస్తున్నారు రోజు. మా రూమ్కి ఎదురుగాని ఇదంతా ఖాళీ ప్లేస్ ఉంది, చక్కగా డ్యాన్స్ నేర్చుకుంటున్నట్టున్నారు ఈవినింగ్ పూట. అందరూ కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ పిల్లలు, మ్యాక్సిమం కాలేజ్ స్టూడెంట్సే అనుకుంటా. ఇదిగోండి ఇక్కడ కూడా డ్యాన్స్ చేస్తున్నారు చూడండి. మా హోచిమిన్ సిటీలో నైట్ లైఫ్ అదిరిపోద్ది. ఓ పాప డ్యాన్స్ ఎరగదీసేస్తుంది, మామూలుగా లేదు. నేర్పిస్తున్నారు ఇక్కడ డ్యాన్సులు. ఓ అందరు అమ్మాయిలే. ఓ వావ్ 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 సూపర్, బాగా చేస్తున్నారు ఇక్కడ. మరి వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తే మీ ఇద్దరు ఏం చేస్తున్నారు అక్కడ? మామ ఏం చేస్తున్నారు నిజం చెప్పమా, మూల కూర్చొని. యా వావ్, పాప మాత్రం చాలా బాగుంది. బాబా బాబా పర్ఫార్మెన్స్. మా వైట్ షర్ట్ ఎరగదీస్తున్నాడు తెలుసా, ఆ వైట్ షర్ట్. ఈ అమ్మాయి కూడా, ఈ చివరి అమ్మాయి కూడా బాగా చేస్తుంది. వీళ్ళు గ్రూపు, వాళ్ళో గ్రూపు, సపరేట్ సపరేట్. వావ్ నైస్ నైస్. ఇక్కడ కేక ఇల్లు అసలు, ఇది వేరే లెవెల్. వీళ్ళు మంచి వైబ్ మీద ఉన్నారు వీళ్ళు. హాస్టల్ అదేనమ్మా, ఎదురుగా ఉంది, దాని ఎదురుగానే అంతా ఇదంతా సూపర్. మంచి ప్లేస్లో ఉంది హాస్టల్, బుక్ చేసుకోండి, బాగుంది. వా పాప తిప్పేస్తుంది. అమ్మా ఒర్రే రే రే, ఏం బాపా అలా దిగుతున్నా? సూపర్ సూపర్ సూపర్, గుడ్ గుడ్, అందరూ బాగా చేస్తున్నారు. ఇంకా ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చింది అనుకున్నా. సోలోగా ట్రావెల్ చేస్తూ వియత్నాం ఎక్స్ప్లోర్ చేస్తున్నా, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంతతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్. ఇదిగోండి 7-Elevenలో కొనుక్కొని తీసుకొని పోతున్నా రూమ్కి. ప్రశాంతంగా రూమ్లో కూర్చొని తినొచ్చు. మంచి ఫుడ్ దొరుకుద్ది, ఎత్తుక్కొని తీసుకోవాలి. అది బాయ్ బాయ్.